IMTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుశీల గారు మెయిల్ చేశారు రాజ్ గారు పటాన్ చెరువు నుంచి. ఓకే. జనరల్ గా అంటే రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా మనము. సో సింపుల్ గా ఏదైనా మంచి టేస్టీ కాంబినేషన్ లో ఫాస్ట్ గా చేసుకునే రైస్ రెసిపీ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సింపుల్ గా చేసుకునేదంటే టొమాటో రైస్, కొంచెం మసాలా టచ్ చేసి, అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు సీజనల్ గా మనకు బఠానీలు కూడా దొరుకుతాయి కదా, సో అవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో అవి తగ్గుతూ చాలా బాగుంటాయండి. ఓకే, సో టొమాటో బఠానీ రైస్ చేద్దాం. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి టొమాటో బఠానీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో బఠానీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 3, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సో బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆయిల్ తో చేస్తున్నానండి. కాల్స్తే వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకుని ఇంకా చాలా అంటే కమ్మదనం అనేది ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. సో మీ చాయిస్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మసాలా దినుసులు. ఓకే, కొంచెం మసాలా టచ్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ మసాలా వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో పచ్చిమిరపకాయలు. సో మనం నంచుకొని తినడానికి బాగుంటాయి మధ్య మధ్యలో. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది వరకు చెప్పేసాం మనం. ఫ్రెష్గా వేసుకుంటే ఇలాంటి రైస్ ఐటమ్లు కానీ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలు మనకు బాగా వేస్తే సూపర్గా వస్తుందంటే ఆ టేస్ట్ కొంచెం బ్రౌనిష్ వచ్చేస్తే ఏంటంటే అడిషనల్గా బిర్యానీలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కదండి. సో ఇక్కడ కూడా కొంచెం ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకు చాలా బాగా వస్తుంది రైస్ ఐటమ్. సో కలర్ చేంజ్ అన్నారు కదా, మరి ఎక్కువ బ్రౌన్ చేసేసుకుంటే మళ్ళీ అది కొంచెం మాడినట్టు అయిపోతుంది. చేంజింగ్ అనేది జస్ట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం వెంటనే వేరే వేసేయాలి. అది అక్కడ విత్ సెకండ్స్ లో మనకు అలా డార్క్ మాడిపోతుంది ఫాస్ట్ గా. ఉల్లిపాయ అనేది చాలా డేంజరస్. మళ్ళీ బ్రౌన్ ఆనియన్ అది వేరే. సో ఇక్కడ టమాటో ముక్కలు. ఓకే, సో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా దాంట్లో బాగా కలిసిపోతుంది. అండ్ ఇలాంటి రైస్ ఐటమ్స్కి ఎప్పుడైనా కూడా మనం మామూలు టమాటో వాడితేనే బాగుంటుంది. బెంగళూరు టమాటో టేస్ట్ అంటే అది స్వీట్గా ఉంటుంది కదా, అంత టేస్టీగా ఉండదు. సో చక్కగా దేశీ వాళ్ళు వాడడం వల్ల ఏంటంటే కొంచెం ఆ పులుపు, మెయిన్ టమాటో మనం యూజ్ చేసేది పులుపు కోసం. దేశీ వాళ్ళు మనం వాడేసుకుంటే ఆ పులుపు అనేది మనకు తినేప్పుడు బాగా తెలుస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, రైస్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో అలాగే కారపొడి. సో కొంచెం ఎక్కువగానే ఉన్నా బాగుంటుంది. కొంచెం అంటే మసాలా టమాటో పులుపు కూడా తెలుస్తుంది కదా. కొద్దిగా పసుపు అండి. సో బేసిక్ ఎప్పుడైనా పులుపు వాటికి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ, ఐ మీన్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు ముక్కలు మగ్గితే మనం మిగతా మనం యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేస్తున్నాను. ఓకే రాజ్ గారు, సో అయితే మేము కూడా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, టమాటో ముక్కలు మగ్గిలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: దోశల పిండిలో చిటికెడు వంట సోడా కలిపినట్లయితే దోశలు మరింత మృదువుగా వస్తాయి. సో టమాటో ముక్కలు మగ్గాయేమో చూసేద్దామా? ఎస్, ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయాయండి. నైస్. సో చిట్కా కూడా చూసేసారు కదా. ఓకే, సో అంటే టమాటోస్ కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు అంటే ఆ రైస్ అనేది బాగా పట్టే బాగుంటుంది. సో ఇక్కడ ఉడికించుకున్న పచ్చి బఠానీలు. అండ్ బేసిక్ గా మనకి రైస్ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం పొడి పొడిలాడుతూ వస్తాయి, కానీ ఇది మాత్రం కొంచెం ముద్దగా వస్తుంది. ఎందుకంటే టొమాటోలో కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పుదీనా, జస్ట్ ఈ పుదీనా ఫ్లేవర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది. అందుకే బిర్యానీలు అన్నిట్లో కూడా కొత్తిమీర కంటే ఎక్కువ క్వాంటిటీలో పుదీనా వేస్తూ ఉంటారు.
సో కర్రీస్ మొత్తానికి మనం ఏంటంటే కొత్తిమీరతో బ్యాలెన్స్ చేస్తాం. ఈ పులావులు బిర్యానీలో పుదీనా. ఎస్, సో కొంచెం ఆ ఘాటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం ఆ మసాలా ఫ్లేవర్కి బాగా సూట్ అవుతుంది కాబట్టి కొంచెం రైస్ ఐటమ్స్లో పుదీనా స్పెసిఫిక్గా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చివరిగా కొంచెం గరం మసాలా పొడి. ఓకే ఓకే, సో MTR వారి గరం మసాలా. సో ఆల్రెడీ మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం మనం ముందు. సో దానికి దీనికి బ్యాలెన్స్ అయ్యేలాగా కొద్దిగా చూసి వేసుకోవాలి క్వాంటిటీ అనేది. సో మరి ఎక్కువ మసాలా ఘాట్ అయితే ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేము. అవును, నైస్. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో జనరల్గా ఈ రైస్ ఐటమ్స్ అంటే కొంచెం ఇట్లా బాస్మతి రైస్తో చేసుకున్నా బాగుంటాయి, మన మామూలు వైట్ రైస్తో చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి. కాబట్టి చక్కగా మార్నింగ్ రైస్ ఏదైనా అలా మిగిలిపోయినప్పుడు కూడా ఇట్లాంటివి హ్యాపీగా చేసేసుకోవచ్చు. యా, సో ఇలాంటివి ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటివి చేసుకుంటే వేడివేడిగా తినేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా మనకి బాగుంటాయి, లంచ్ బాక్సెస్లోకి బాగుంటాయి. అంటే వేరేగా మనకి ఇంకా కర్రీ కానీ అవసరం ఉండదు. యా, సో ఇలా సింగిల్ ఒకే డిష్ ని మనం ప్యాక్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలి. అవును. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. అండ్ కొన్ని రకాల రైస్ ఐటమ్స్లోకి ఏంటంటే మనకు కంపల్సరీ ఏదైనా కర్రీ లాంటిది ఉండాలి. ఇలాంటి వాటికైతే ఈ కాంబినేషన్స్కి పర్టికులర్గా ఏమీ అక్కర్లేదు. చక్కగా అట్లా ఆనియన్ సాలడ్ పక్కన పెట్టేసుకుంటే పచ్చి ఉల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొద్దిగా పుదీనా వేస్తాను, కొత్తిమీర వేస్తాను. పుదీనా ఆల్రెడీ మనం వేసేసుకున్నాం, కొంచెం కొత్తిమీర పైన. సో టొమాటో బటానీ రైస్ రెడీ. నైస్. వావ్, చూసారు కదండి, వేడివేడిగా టొమాటో బఠానీ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బఠానీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం పొడిపొల్లాడేలాగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన టొమాటోలు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, పుదీనా, గరం మసాలా వేసి మరికాస్త మగ్గించాలి. చివరిగా ముందుగా ఉడికించిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో బఠానీ రైస్ రెడీ. టొమాటో బఠానీ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. మంచి పచ్చిమిర్చి ఘాటు, పుదీనా, సో మనం చేసేప్పుడు మనం ఏవైతే అనుకున్నాం కదా అన్నీ వచ్చాయి దీంట్లో. చాలా బాగుంది. చక్కగా ఏదైనా ఆనియన్స్ ఇలా పెట్టేసుకొని ఫైనల్ గా కొంచెం కర్డ్ వేసుకుంటే ఫుల్ మీల్ హ్యాపీగా అయిపోతుంది. యా, బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా. థాంక్యూ. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎగ్ వైట్ తీసుకుని కంటి చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ రొట్టె చూడబోతున్నామండి. అదేంటంటే లీఫీ రాగి రొట్టె. మరి రొట్టె తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లీఫీ రాగి రొట్టె. అవునండి. సో జనరల్ గా మనం ఇదివరకు రాగి రొట్టె చేసి చూపించాము, కానీ ఇప్పుడు ఆకుకూరల కాంబినేషన్ లోనా? అవునండి. సో ఇక్కడ నేను 3 రకాల ఆకుకూరలు వాడతాను. సో మిక్స్డ్. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగా వస్తుంది. ఓకే, సో అండ్ హెల్దీ కూడా ఆఫ్ కోర్స్, ఇది మంచి హెల్దీ. యా, ఓకే అండి. మరి లీఫీ రాగి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీఫీ రాగి రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన తోటకూర 1/2 కప్పు, తరిగిన గోంగూర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ మిక్స్డ్ లీఫీ అన్నారు కదా, సో అవి కొంచెం పచ్చిగా కంటే కొంచెం వాటిని వేయించాలి, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఆయిల్. ఓకే, అంటే ఏదైనా ఒక ఆకుకూర అయితే కొంచెం సన్నగా తరిగేసేసి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి సో కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. కొద్దిగా జీలకర్ర. ఓకే, సో మనకి రోటీస్ కానీ పరాటాలు
ఇలాంటి వాటి దేంట్లోకైనా కొద్దిగా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. సో పచ్చిమిరపకాయలు ఇది మనకు కారం అండి, సన్నగా తరిగిన అల్లం. ఓకే, ఇది మనం ఇలా కాకుండా కొంచెం పేస్ట్ లా చేసి వేసుకున్నా బానే ఉంటుంది. సో ఈ మూడింటిని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా ఓ యా కలిసిపోతుంది కదా ఎలాగో. ఈజీగా పచ్చగా మిక్స్ చేసి వేసుకుంటే, సో రోటీ కాబట్టి దాంట్లో ఈజీగా బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా వేసుకున్నా మనకు అక్కడక్కడ ముక్కలు తగ్గుతాయి, అది బాగుంటుంది. సో ముందుగా సన్నగా తరిగిన తోటకూర. ఓకే, సో దీంట్లోనే పాలకూర, అన్ని కూడా చిన్న చిన్నగా మనం రోటీలో మిక్స్ చేస్తాం కాబట్టి. సో చక్కగా అన్ని సన్నగా తరిగేసుకుంటే ఏంటంటే మనకి ఆ పిండిలో బాగా కలిసిపోయి ఇలా బయటకు వచ్చినట్టు అనిపించకుండా బాగుంటుంది. సో చివరగా గోంగూర వేస్తున్నాను. గోంగూర ఏంటంటే మనకు కొంచెం జిగటా ఉంటుంది. సో రాగి పిండి మనం రొట్టె చేసుకునేటప్పుడు కొంచెం అక్కడ క్రాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఇది కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. సో కొద్దిగా పులుపు కూడా యాడ్ అవుతుంది కదా. ఎస్. సో నైస్. సో చక్కగా ఈ రాజుగారు ముందు చెప్పినట్టు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కావాలంటే పేస్ట్ లా చేసేసుకోవచ్చు. అదే ముక్కలు తగిలితం ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు. సో కొద్దిగా అల్లం ముక్కలు అవి పంట కింద పడ్డా పర్వాలేదు అంటే టేస్టీగా ఉంటాయి అనుకున్న వాళ్ళు పచ్చి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఉప్పు ఏంటంటే నేను పిండికి కూడా సరిపడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో గోంగూర మనకు చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి దాని కలర్ తెలిసిపోతుంది. యా ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని సో పిండి మిక్స్ చేసేస్తున్నాను. ఓకే రాజు గారు. సో ఒక బౌల్లో రాగి పిండి. ఓకే. సో ఇది మనం మామూలుగా అంటే ఇప్పుడు రాగిలో కాకుండా ఏదన్నా గోధుమ పిండి పరోటాల్లా చేసుకున్నా కూడా ఈ స్టఫింగ్ బాగుంటుంది కదా. ఏదైనా పిండి తీసుకోవచ్చు, సజ్జ పిండి కానీ రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, ఎనీ కాంబినేషన్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పిండి తీసుకుంటే ఏంటంటే మనకు ఒక్కొక్క వెరైటీ టేస్ట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. సో దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆకుకూరలు. ఓకే. సో ఇదంతా కూడా శుభ్రంగా దాంట్లో కలిసేలాగా కలిపేసుకోవటమే కదా. వాటర్ యాడ్ చేయాలి, ముద్దలో చేసేసుకోవాలి. సార్ దీంతో కలుపుతాను. దీంట్లో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండిలో పిండి రెడీ చేసుకోవాలండి. ఓకే. సో రాజుగారు మీరు అది రెడీ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ వింటర్ సీజన్లో ప్రతిరోజు పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఏదైనా ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే పాదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఓకే, అన్నం కూడా వేడి పెట్టేసేయండి. సో చిన్న ప్లేట్ ఇస్తారా? సో కొద్దిగా పొడిపిండి. ఓకే. ఆకుకూర అంతా కూడా శుభ్రంగా కలిసిపోయినట్టుంది కదా. చిన్న చిన్న కట్ చేస్తాం, పైగా మళ్ళీ వేయించాం కూడా కదా. సో రాగి పిండి ఎంతైనా కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మనకి ఆ క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో కొద్దిగా తడి చేసుకుంటూ అలా అలా అద్దుకుంటే మనకి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. సో పెద్ద సైజు రొట్టెలు చేసుకోవడం రానప్పుడు కొంచెం చిన్న చిన్న పిండి తీసుకుని, అదే కొద్దిగా పిండి తీసుకొని చక్కగా చిన్న సైజు పూరి సైజులో చేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. సో బేసిక్గా ఈ జొన్న రొట్టెలు, ఈ రాగి రొట్టెలు ఇట్లాంటివన్నీ చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇవన్నీ ట్రెడిషనల్ ఇవి కదా, కొంచెం బాగా ప్రాక్టీస్. కొంతమంది చాలా ఫాస్ట్ గా చేసేస్తారు అసలు. సో రెగ్యులర్ గా ఇంట్లో చేస్తారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. సో రాని వాళ్ళకి కూడా పెద్ద కష్టం ఏం లేదు. సో ఖాళీ టైంలో చిన్న మాత్రం కొంచెం చిన్న ముద్ద తీసుకొని అలా ట్రై చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత జనరల్గా ఏంటంటే కొంచెం వాటర్ వేసి అలా ఇచ్చేస్తాను. నేను కొంచెం ఆకుకూరలు అవి ఉన్నాయి కదా, కొద్దిగా ఆయిల్ తో రెండు వైపులా కాలుస్తాను. ఓకే రాజు గారు. సో ఫస్ట్ కొద్దిగా అటువైపు కొంచెం కాలిన తర్వాత అప్పుడు అప్లై చేద్దాం ఆయిల్. ఎస్.
సో దీనికి మామూలుగా మనం అంటే పరాటాలతో మనం పెరుగు ఎలా అయితే పెట్టుకుంటామో అలా సో ఆ కాంబినేషన్ చాలా బాగుంది, సెట్ అయిపోతుంది. అదే ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉప్పు కారము మనకి ఆకుకూరలు మిరపకాయలు అల్లం అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ కాంబినేషన్ తీసుకుంటే బాగుంది, సరిపోతుంది. సో లేదంటే మనకి నిలువ పచ్చళ్ళు అయినా కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా. సూపర్గా ఉంటుంది. నైస్. ఎందుకంటే ఇలాంటి వాటికి ఆ పచ్చళ్ళే టేస్టీగా ఉంటాయి, అంటే మామూలుగా మన టిఫిన్ పచ్చళ్ళ కంటే కూడా. అవునండి. సో అవి అందరికీ చక్కగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంట్లో హ్యాపీగా అలాంటి వాటితో సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ అక్కర్లేదు అనుకుంటే మామూలుగా డైరెక్ట్ గా మనం అలా కొంచెం ఒక పక్కన మామూలుగా అయితే వాటర్ పెడతారు వన్ సైడ్. సో అలా లేదనుకున్నా రెండు వైపులు మామూలుగా మనం పుల్కాలు కాల్చుకున్నట్టుగా కూడా మనం అలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. బానే ఉంటుందా? కొంచెం డ్రైగా అట్లా ఏమీ ఉండకుండా, అంటే కొంచెం డ్రై వస్తుంది కానీ అంటే ఒక సైడ్ ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది వాటర్ అప్లై చేసుకుంటే. సో పుల్కాలా కావాలనుకుంటే కొంచెం పల్చగా మనకు తీసుకొని సో అలా మనం తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మన చాయిస్. ఆయిల్ అక్కర్లేదు పుల్కాలాగా ఇంకో కొంచెం హెల్దీగా వితౌట్ ఆయిల్ తినొచ్చు అంటే ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు అలా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు కొంచెం ఈ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా సాఫ్ట్నెస్ కావాలి అనుకుంటే ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికైనా కూడా మనం నేతితో అయినా అట్లా కూడా కాల్చుకోవచ్చు రాజు గారు. ఇక్కడ కూడా మన చాయిస్ బాగుంటుంది. ఓకే. సో ఇది రెండు వైపులా మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నేను కార్వింగ్ రోజు కొంచెం ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే రాజు గారు. సో హాఫ్ కీరా తీసుకున్నానండి, అంటే నిలువుగా కట్ చేసింది. సో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో నేను కట్ చేస్తున్నాను, కొంచెం స్లాంట్ గా. అన్ని పీసెస్ కట్ చేసుకోవాలా? అండ్ ఈ రాగి రొట్టె కాలేటప్పటికి మనకు కొంచెం కలర్ ఎలాగో కొద్దిగా డార్క్ గా ఉంటుంది కాబట్టి కాస్త చూసుకుంటూ ఉండాలేమో కదా. కొంచెం కన్ఫ్యూజన్ వాటితో పోలిస్తే. అవును. ఈ పక్కన కాలింది. ఎన్ని ముక్కలు చేసుకోవాలి రాజు గారు అవి? అంటే చాయిసా? ప్లేట్ని బట్టండి. ఓ. సో వీటిని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్యాన్ షేప్ లో వస్తుంది. ఓకే ఓకే. నైస్. సో ఇది కూడా రెడీ అయిపోయి. సో దీని ముందుగా మనం ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత గార్నిష్ చేసుకుందాం. సో ఇలాంటి వాటితో కూడా చక్కగా మంచి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి రెసిపీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది తినేటప్పుడు. అండ్ ఇలాంటి బేసిక్గా రాగి రొట్టె, జొన్న రొట్టెలు అంటే జొన్న రొట్టెలు అందరికీ కొంచెం అలవాటే, కానీ ఇలాంటివి అంటే కొద్దిగా అందరూ ఇష్టపడరు కాబట్టి మనం సెట్ చేసుకునే కాంబినేషన్స్ వల్ల ఏంటంటే చక్కగా అందరికీ ఇంప్రూవ్ కూడా అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే తినేటప్పుడు అందరికీ నచ్చుతుంది. సో వన్స్ ఇన్ వైల్ ఇలా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. నైస్. అండ్ ముఖ్యంగా ఈ రాగి ఇవన్నీ కూడా మనకి మంచి ఫిల్లింగ్ ఐటమ్స్ కాబట్టి చాలా బాగుంటుంది. చాలా సేపు అంటే కొంచెం స్టఫ్ అనేది ఉంటుంది, తొందరగా ఇది కాకుండా ఆకలేదు. ఓకే. సో ఒక చిన్న ఫ్లవర్ లా చేస్తాం. సో కాల్స్తే ఇవి కూడా దాంతో పాటుగానే తినేసేయచ్చు. ఓకే. ఇదే ఇలా చక్కగా కీరా, టొమాటో, ఉల్లిపాయ, క్యారెట్ సాలెడ్ రెడీ చేసేసుకోవచ్చు. నైస్. ఓకే, బాగుంది రాజు గారు. సో లీఫీ కాంబినేషన్ లో రాగి రొట్టె రెడీ. చూసారు కదండి, వెరైటీ రొట్టె రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు లీఫీ రాగి రొట్టె తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లీఫీ రాగి రొట్టె తయారు చేసే విధానం: పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తరిగిన తోటకూర, పాలకూర, గోంగూర, ఉప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో రాగి పిండి, ముందుగా వేయించుకున్న ఆకుకూరల మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రొట్టెల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే లీఫీ రాగి రొట్టె రెడీ. ఓకే అండి, మరి రొట్టె తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు.
మంచి మసాలా రోటీ టైప్లో తయారు. అంటే పర్టికులర్గా ఒక్క టేస్ట్ అని తెలియట్లేదు ఆకుకూర, ఎందుకంటే అఫ్కోర్స్ రాగిలో అది బాగా మిక్స్ అయిపోయింది అండ్ బాగా ఫ్రై అయింది కూడా కదా. కాకపోతే ఆ అల్లము, అదే ఆ జీలకర్ర, పచ్చిమిర్చి, గోంగూర, తోటకూర ఫ్లేవర్స్, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. బాగుంది చక్కగా. అండ్ కాలేటప్పటికి ఏంటంటే కొంచెం అది ఇట్లా పల్చగా కూడా అయింది కదా, క్రిస్పీగా టేస్టీగా ఉంది రాజు గారు. సో కర్డ్ ఒకటి ఉంటే హ్యాపీగా నంచుకొని తినేయచ్చు. సో చూసారు కదండి, చాలా మంచి టేస్టీ అండ్ హెల్దీ రొట్టె ఇది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. అరటిపండు ముడతల్ని నివారించడంలో బాగా పనిచేస్తుంది. అరటిపండు తీసుకుని దాన్ని మెత్తటి గుజ్జులాగా చేసి దానిని ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ పై ఉన్న రింకిల్స్ అన్ని తొలగిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి వాళ్ళ ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకున్న తర్వాత. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వరంగల్. వరంగల్, వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? నాగజ్యోతి. మీరు ఎక్కడి నుంచి? వరంగల్. సేమ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. కజిన్స్ ఇద్దరు. సో వరంగల్ నుంచి వచ్చారా చక్కగా? సో నైస్ ఆఫ్ యూ. సో మీ ఇద్దరు చక్కగా మంచి మంచి వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటారా? సో నేను ఏది ఇచ్చినా కూడా సూపర్ గా చేసేయాలన్నమాట ఈ రోజు కూడా. ఓకేనా? సో మరి చూద్దామా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్. బేబీకార్న్. ఎస్. సో చక్కగా బేబీకార్న్ అనేసరికి మనకి ఓల్డ్ స్నాక్స్, రైస్ ఐటమ్స్, అఫ్ కోర్స్ కర్రీస్, చాలా ఐడియాస్ వస్తాయి కదా. సో మీ ఇద్దరు కూడా ఏంటంటే కొంచెం ఆ బేబీకార్న్ ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసి దాని టేస్ట్ బాగా తెలిసేలాగా ఈరోజు రెసిపీస్ చేయాలి. ఓకే. సో నేను స్టవ్ వాచ్ ఆన్ చేస్తాను. సో మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ అయితే నాకు చెప్పండి, అప్పుడు ఇది ఆఫ్ చేసేస్తా, వాళ్ళే ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి, మంచి టేస్టీ రెసిపీ ఆలోచించండి. ఏదైనా కూడా చక్కగా ఈజీగా టేస్టీగా అందరికీ నచ్చేలాగా. బేబీకార్న్తో ట్రై చేస్తూ ఉంటారా జనరల్గా? అంటే ఎక్కువ మనకి ఇట్లా స్టార్టర్స్కి, ఇలా పలావుల్లోకి, కుర్మాల్ టైప్, కర్రీస్ టైప్ అట్లా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో కాంబినేషన్ ఎందులోకైనా బాగుంటుంది కాబట్టి ఎనీ మసాలా టైప్ అలా కూడా ట్రై చేయొచ్చు. వచ్చింది ఏమైనా ఐడియా? ఏమొచ్చింది? బేబీకార్న్ మటర్ కుర్మా. ఓ నైస్. కుర్మా అంటే చక్కగా మనకి బిర్యానీ లాంటి వాటిల్లోకి బాగుంటుంది, చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కదా. సో ఇది ఫస్ట్ మీరే వంట చేసేయాలి. ఓకే. ఓకే, మరి బేబీకార్న్ మటర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ మటర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన రెడ్ క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? బటర్ వేయాలి ఫస్ట్. సో మొత్తం ఓన్లీ బటర్తోనా? బటర్. ఓకే. షాజీరా వేయాలి. ఓకే. ఆనియన్స్. ఓకే. ఓన్లీ షాజీరా ఒకటేనా? మసాలా దినుసులు ఏం అక్కర్లేదు? అది పొడి పౌడర్ చేసానండి. ఓ, సో అన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయాలి. ఓ, దీనికి మాత్రం ఓన్లీ షాజీరా. అంతే. ఓకే. ఓకే. అభిరుచి చూస్తూ ఉంటారా జ్యోతి గారు? చూస్తామండి. ట్రై చేస్తుంటారా? చేస్తాను. కొన్ని నచ్చినవి చేస్తాను. నచ్చినవన్నీ. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో జస్ట్ కొంచెం టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం.
సో ఇది రెడ్ క్యాప్సికమ్ ఆర్ గ్రీన్ క్యాప్సికమ్. ఇస్తాం. ఇంకా వెజిటేబుల్స్ colour? కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఓకే ఓకే. సో కాకపోతే అంటే మనం పర్టికులర్గా ఇక్కడ బేబీ కార్న్ అనుకున్నాం కాబట్టి కొంచెం అది ఎక్కువ ఉంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, వచ్చాక పుదీనా, లైట్గా కరివేపాకు. ఓకే. సో బేబీ కార్న్ ముందే మనం బాయిల్ చేసేసి పెట్టుకోవాలా? బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. సో క్యాప్సికమ్ అది కొంచెం మెత్తబడాలా? సో దీనికి తర్వాత ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా, పౌడర్స్ కానీ అట్లాంటివి? పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి వచ్చాను. సో ఏం పౌడర్ ఇది? ఇది ధనియాలు, ఇలాచి, లవంగాలు, హోల్ గరం మసాలా, ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పు లైట్ గా వేసి డ్రై రోస్ట్ వేసి పౌడర్ చేయాలి. ఓ, సో అన్ని కూడా ముందు వేయించేసుకొని గసగసాలు కూడా వేయించాలి. సో అవన్నీ కలిపి పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చి బఠానీలు బాయిల్ చేసినవి. మటర్ బేబీ కార్న్ అన్నారు కదా, మళ్ళీ క్యాప్సికమ్ ఎందుకు యాడ్ చేశారు? ఊరికే టేస్ట్ కోసం అంతే. ఓకే, బట్ క్యాప్సికమ్ టేస్ట్ కూడా మనకి ఎక్కువ డామినెంట్ గా తెలుస్తూ ఉంటుంది కదా, అంటే టేస్ట్ బాగుంటుందని. సో మిక్స్డ్ చేసేస్తున్నారు అనమాట. ఓకే. సో ఏం చేస్తుంటారు జ్యోతి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ అండి, డ్రై చిల్లీస్ ఎక్స్పోర్ట్ బిజినెస్, వరంగల్లో. ఏం పేరు మీ వారి పేరు? వంశీకృష్ణ. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఒక పాప. ఒకతే పాప? 2 years బేబీ. పేరు వైష్ణవి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో జ్యోతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. పాపకి వైష్ణవికి ప్రత్యేకంగా హాయ్. సో చిన్న పాప కాబట్టి మీకు బాగానే టైం పాస్ అయిపోతూ ఉంటుందేమో కదా. అవునండి. నైస్ నైస్. అండ్ వరంగల్ కూడా చాలా బాగుంటుంది. మీ ఇద్దరికి ఏంటి రిలేషన్? పిన్ని కూతురు. మీ పిన్ని కూతురా? ఓహో. బేబీ కార్న్ వేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఉడికించేసుకున్న బేబీ కార్న్. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఓకే. లైట్ గా కారం, మసాలా పొడి వేయాలి. సో ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్. దీంతో టేస్ట్ వస్తుంది. సో అండ్ మనకు కొంచెం గ్రేవీ కూడా యాడ్ అవుతుందేమో కదా, అంటే వాటర్ వేస్తే? వాటర్ వేస్తాము, కర్డ్ తోటి ఎక్కువ ఉంటుంది మొత్తం. ఓకే ఓకే. ఒక కర్డ్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలా? కప్ మొత్తం కర్డ్ పడుతుంది. సో కుర్మా కాబట్టి కొంచెం కర్డ్ వేస్తాం మీరు లేదు కాబట్టి దీంతో. సో ఇంకా ఈ పులుపే మనకి. ఓకే ఓకే. ఇంకా వాటర్ అక్కర్లేదా? కొంచెం వాటర్ పడుతుంది, యాడ్ చేసుకోవాలా? ఇవ్వనా? చూసుకోండి. యాక్చువల్గా రెడ్ క్యాప్సికమ్ వేయటం మూలాన మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఇంకా దీంట్లో సపరేట్ గా మసాలా ఏం అక్కర్లేదు, గరం మసాలా పౌడర్ అది మొత్తం ఇది పేస్ట్. సో దాంట్లో గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, మూత పెడదామా? చూద్దామా? సడన్ గా కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది, అంటే ఆ పౌడర్ లో యాడ్ చేసుకున్నారు కదా. నైస్. ఓకేనా? ఏం యాడ్ చేయాలి ఇంకా ఇప్పుడు? కొత్తిమీర కొంచెం. ఓకే, తర్వాత లాస్ట్ కి క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో అది బౌల్లోకి తీసాక వేస్తారా? ఇందులో వేసి కలిపేస్తారా? మిక్స్ చేసేసుకో.
లైట్గా కొత్తిమీరతో గార్నిష్. బేబీకార్న్ మటర్ కుర్మా రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి తప్పకుండా. ఓకే అండి, మరి బేబీకార్న్ మటర్ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మటర్ కుర్మా తయారు చేసే విధానం: జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, మసాలా దినుసులు, ధనియాలు వేయించి పొడి కొట్టి ఉంచాలి. పాన్ లో వెన్న వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు వేసి కాస్త వేగనిచ్చి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బేబీకార్న్, ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మటర్ కుర్మా రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెరుగు గట్టిగా తోడుకోవాలి అంటే ఆ పెరుగులో ఒక పచ్చిమిర్చి వేసి ఉంచండి. పచ్చిమిర్చి వేయడం వలన పెరుగు గట్టిగా తోడుకుంటుంది. ఓకే అండి, మరి బేబీకార్న్ తో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లావణ్య, రెడీయా మీరు? మీరేం చేస్తారు బేబీకార్న్ తో? షాహీ బేబీకార్న్ కర్రీ. షాహీ బేబీకార్న్ కర్రీ. ఓకే ఓకే అండి, మరి షాహీ బేబీకార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షాహీ బేబీకార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ దీనికి ఏమైనా ప్రిపరేషన్ చేసుకోవాలా మనం? ముందు ఒక పేస్ట్ రెడీ చేయాలండి. అది జీడిపప్పు, ఆనియన్, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేయాలి. ఒక పేస్ట్ రెడీ చేయాలి. ఓకే, జార్లో వేసేసుకోండి. సో జీడిపప్పు పచ్చి ఏం వేయించుకోవాలి? వేయించనక్కర్లేదండి. ఓకే, కొంచెం ఆనియన్, కొంచెం సాల్ట్. ఓకే, సో పేస్ట్కి సరిపడా. కారం తగినంత. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం గరం మసాలా. ఓకే, పసుపు కూడా ఇందులోనే వేసేయాలండి. ఇప్పుడు ఇందులో అన్ని కలిపేసి మిక్స్ చేస్తున్నారు కదా, అంటే జీడిపప్పు, ఉల్లిపాయ సపరేట్ గా చేసుకోవచ్చుగా. ఇది షాహీ అంటే ఇందులో ఇలానే చేస్తాం. షాహీ అంటే అలాగే చేస్తారా? అట్లా ఏమీ లేదు. షాహీ అంటే కొంచెం పేస్ట్ ఎక్కువ వాడతాము. జనరల్ గా అంటే ఉల్లిపాయ కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, అది సపరేట్ గా వేయించుకోవాలి. జీడిపప్పు సపరేట్ గా అట్లా చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఇలా ట్రై చేశారా? ఓకే, కొంచెం అంతే అండి. ఇది పెరుగు వేసి మిక్సీ చేయాలి. ఇది దీంట్లో పెరుగు గ్రైండ్ చేయాలి. అంటే ఒకసారి తిప్పినాక వేసుకుంటారా? ఇప్పుడు వేసేటి ఒకసారి తిప్పినాక వేసి. కొంచెం పెరుగు వేయాలండి. ఓకేనా? ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. సో మనకి మసాలా పేస్ట్ రెడీ. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చా? కొంచెం అవతల పెట్టేసుకో. కొంచెం ఆయిల్ వేయాలి ముందు. ఓకే, తర్వాత ఈ పేస్ట్ వేయాలండి. సో డైరెక్ట్ ఇంక పేస్ట్, మసాలా దినుసులు ఏం అక్కర్లేదు. ఓకే, జీడిపప్పు వేస్తాం కాబట్టి ఇది చాలా ఫాస్ట్ గా అడుగంటేస్తూ ఉంటుంది.
సో కొంచెం గట్టిగా తిప్పేసుకోండి. కొంచెం వాటర్. చాలా. సో బేబీ కార్న్ ముందు ఉడికించేసి పెట్టుకోవటమేనా దీనికి కూడా? బేబీ కార్న్ ఉడికించి కొంచెం కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి డీప్ ఫ్రై చేసేసి రెడీ పెట్టుకోవాలా? రెడీ పెట్టండి. ఓ సో ఏది అది చూపించండి ఒకసారి. సో కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో ఇవి ముంచి తీసి ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొంచెం ఉప్పు, మిరియాల మిరియాల పొడి వేసి ఇవి ముంచి తీయాలండి. ఓ సో అవి డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో బేబీ కార్న్ అలా కాకుండా ఇట్లా ఫ్రై చేసి వేస్తున్నారు అనమాట. ఓకే. ఇందులో కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇవి అవి ఎలా? వేసేయాలండి. కొంచెం ఏమంటారు పెరుగు. వేసుకోండి, మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. సో మొత్తానికి మీ ఇద్దరు డిషెస్ లో కొంచెం పెరుగు ఎక్కువే వాడుతున్నారు అనమాట. నైస్ నైస్. అంటే మీ ఇద్దరు కొంచెం దగ్గరలోనే ఉంటారండి వరంగల్లో? సో రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? అంటే మీ మిగతా చుట్టాలందరూ కూడా వరంగలేనా లేకపోతే? ఆల్మోస్ట్ అందరు దగ్గర దగ్గరే. ఓ నైస్. సో మీరేమన్నా వర్కింగ్ లావణ్య గారు లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? కిడ్స్ లో ప్రొఫెసర్ అండి, వరంగల్ కిడ్స్ లో. నైస్ నైస్. పేరు? గణేష్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులండి. ఏం చదువుతున్నారు? ఫిఫ్త్ క్లాస్ ఒకరు, థర్డ్ క్లాస్ ఒకరు. పేర్లేంటి? ప్రణీత్, అఖిల్. ప్రణీత్, అఖిల్. మా పిల్లలిద్దరికి హాయ్ చెప్పండి. ఓకే. సో ప్రణీత్, అఖిల్ మీ ఇద్దరికి హాయ్. మీ పిల్లలు అన్ని వంటలు తింటారా అండి? తింటారండి మోస్ట్లీ. ఏమి వంకలేం పెట్టరు? ఇది అయిపోయిందండి. ఓకేనా? తీసేసి మరి ఉప్పు కారం అంతా మనం గ్రేవీలో వేసాం కదా, అదేనా? ఒక రకంగా ఇది చాలా బాగుంది తెలుసా. అంటే అన్ని ఆ పేస్ట్ లో వేసేసి చక్కగా పేస్ట్ ని ఫ్రై చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ మసాలా అంతా కూడా దాంట్లో సెట్ అయిపోతుంది. అవి ఒక డీప్ ఫ్రై చేయడం ఉంటుంది, అదొకటే కొద్దిగా ప్రాసెస్. తీసేసే. పైన కొంచెం కొత్తిమీర. ఓకే అండి, షాహీ బేబీ కార్న్ కర్రీ రెడీ అండి. చూసి చెప్పండి ఎలా. తప్పకుండా. ఓకే అండి, మరి షాహీ బేబీకార్న్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షాహీ బేబీకార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన బేబీకార్న్ ముక్కలు దీంట్లో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. డీప్ ఫ్రై చేసించిన బేబీకార్న్ ని దీనిలో వేసి మగ్గనివ్వాలి. ఆపై దీన్ని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే షాహీ బేబీకార్న్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి బేబీకార్న్ తో 2 వంటలు రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసేసి ఇప్పుడు ఏది ఎలా ఉందో చెప్తారు రాజుగారు. సో రాజుగారు, ఒకటేమో షాహీ బేబీకార్న్ కర్రీ, ఓకే, అది. ఇదేమో బేబీకార్న్ మటర్ కుర్మా. ఓకే, సో మటర్ కుర్మా చూసేద్దాం. ఓకే, క్యాప్సికమ్ కూడా వేశారు కదా. యా. బాగుంది. సో నెక్స్ట్ షాహీ బేబీకార్న్ చూద్దాం. బాగుందండి మీ గ్రేవీ, వెరైటీగా. నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు, టేస్టీగా ఉన్నాయి. కాకపోతే 2 కొంచెం మసాలా టైప్ కదా, కొంచెం ఘాటు ఘాటుగా బాగున్నాయి. సో రాజుగారు, ఎలా ఉన్నాయి బేబీకార్న్తో వంటలు? 2 కూడా బాగున్నాయి, ఇద్దరు కూడా బాగానే చేశారు. మెయిన్గా ఏంటంటే కుర్మా బాగుంది, అంటే కొంచెం పెరుగు క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వేస్ట్ చేశారు. అలాగే షాహీ బాగుంది, అంటే మెథడ్ అంతా బాగుంది. బట్ ఏంటంటే షాహీలో ఏంటంటే మెయిన్గా కొంచెం కమ్మదనం రావాలి, ఇది కొంచెం ఘాటుగా వచ్చింది. తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుండేది.
కొంచెం పంచదార కొద్దిగా అలాంటి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. మెయిన్గా షాయి డిష్లలో మనకు మసాలా ఫ్లేవర్ తగులుతూనే కొంచెం ఆ కమ్మదనం అనేది ఉంటుందండి. ఓకే, సో అదొకటి చిన్నగా మిస్టేక్ అండి. మిగతాదంతా కూడా రెండు కూడా చాలా సూపర్గా వచ్చాయి డిష్లో. రెండు కొంచెం అంటే పలావులు బిర్యానీలో కాంబినేషన్ రెండు కూడా బాగుంది. ఓకే, అదొక్కటి మీ దాంట్లో కొంచెం మైనస్. సో ఈరోజు కుర్మా. ఓకే, సో అయితే జ్యోతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో జ్యోతి గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. వెల్కమ్. సో లావణ్య గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వరంగల్ నుంచి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా బేబీ కార్న్స్ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాలకూర ఉడికించేటప్పుడు ఆ పాలకూరలో కొద్దిగా పంచదార వేయండి. పంచదార వేయడం వలన పాలకూర దాని సహజ రంగుని కోల్పోకుండా ఉంటుంది. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన టొమాటో బఠానీ రైస్, టొమాటోస్ అండ్ పచ్చి బఠానీలు. ఇప్పుడు ఇవి ఎలాగంటే పచ్చి బఠానీలు కాస్త ఎక్కువ క్వాంటిటీ వాడి లేకపోతే ఈక్వల్ క్వాంటిటీ టొమాటోస్కి వాడితే మనకు డెఫినెట్గా ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. మనం ఓన్లీ ప్లెయిన్ టొమాటోస్తో టొమాటో రైస్ చేసుకోవడం కంటే టొమాటో పచ్చి బఠానీ రైస్ చాలా చాలా మంచిది. సూపర్ పోషక విలువలు, ప్రోటీన్ యాడ్ అవుతాయి, పీచు యాడ్ అవుతుంది, విటమిన్ A అండ్ విటమిన్ C కూడా యాడ్ అవుతుంది. సూపర్ థింగ్ అండి. సో ఇలా చూడటానికి చక్కగా ఉన్న డిషెస్ అట్ ది సేమ్ టైం అవి చాలా హెల్దీగా పోషక విలువలు చక్కగా ఉంటాయంటే ఇట్స్ అ బోనస్. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో లీఫీ రాగి రోటీ కూడా చూశారు. తోటకూర, తర్వాత పాలకూర అండ్ గోంగూర, దానితో పాటుగా రాగి పిండితో రొట్టె చేసుకుంటున్నాం. రాగి రొట్టె జస్ట్ అమేజింగ్ అండి, చాలా బాగుందండి. ఈ రెసిపీ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన బేబీకార్న్ మటర్ కుర్మా, అలాగే షాహీ బేబీకార్న్ కర్రీ. బేబీకార్న్ మటర్ కుర్మాలో బేబీకార్న్, పచ్చి బఠానీలు, రెడ్ క్యాప్సికమ్, ఫ్రెష్ క్రీమ్ వీటితో మనం చేసుకుంటున్నాం. అంటే ఆ కుర్మా అనే పాటికి మనకి ఇందులో మెయిన్గా ఈ 3 వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఫ్యాట్ కంటెంట్ లేకుండా ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ ఒక మంచి టైప్ ఆఫ్ కుర్మా అని చెప్పాలి న్యూట్రిటివ్ వాల్యూ పరంగా. ఇప్పుడు బేబీకార్న్, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ 3 కూడా చక్కగా ఎగ్జిస్ట్ అయ్యే వెజిటబుల్స్. మళ్ళీ పచ్చి బఠానీల్లో అండ్ బేబీకార్న్ రెండిట్లో కూడా మనకు చక్కటి క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 5 grams వరకు కూడా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ రెసిపీ బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. బేబీకార్న్ షాహీ కర్రీలో కార్న్ఫ్లవర్, బేబీకార్న్, పెరుగు, తర్వాత మసాలా ఐటమ్స్ వీటితో మనం చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి ఇంగ్రీడియంట్స్లో ఒక్క కార్న్ఫ్లవర్ తప్పితే మిగతా అంతా కూడా అంటే కసూరి మేతి కానివ్వండి, పెప్పర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి చక్కటి ఔషధ గుణాలు కూడిన పోషక విలువలు, అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అపార్ట్ ఫ్రమ్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్. సో ఈ రెసిపీ బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 2 రెసిపీస్ బాగున్నాయి. ఓకే, సో కానీ లీఫీ రాగి రొట్టె మంచి హెల్దీగా టేస్టీగా ఉంది. కొంచెం వెరైటీగా కూడా. యా, ఎందుకంటే ఆ రాగి కాంబినేషన్ లో ఎప్పుడు ఇట్లాంటివి ఎవరు ట్రై చేయరు కదా. కానీ ఇట్లా ఆకుకూరల కాంబినేషన్ లో చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.